హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా చేనుకి అయితే వచ్చినాము. ఈరోజు ఎందుకు వచ్చినామంటే చేనుకి ఇంకా కనిపిస్తుంది కదా బోర్డు, అట్టున్న బోర్డు అంతా ఇట్లా నీట్గా అయితే చేసినాం. కానీ కింద అయితే పరుపు బండ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఆ దరి వరకు ఉంది పరుపు బండ. ఈ పరుపు బండకి అయితే బరాలు పెట్టాలి, అంటే బాంబులు. ఈరోజు కానీ రేపు కానీ బరాలు అయితే పెట్టిస్తున్నాము. ఇదంతా నీట్గా కావాలి చేను మొత్తం ఇంకా పండాలంటే. ఇంకా మాకు ఇక్కడ కొంచెం గ్యాప్ లాగా ఉందన్నమాట. 2-3 కుంట్ల మందం ఇంకా పోతుంది. అందుకనే ఇక్కడ బరాలు అయితే పెట్టిస్తున్నాం. ఈ బండలన్నీ తీపియాలన్నమాట. ఇవాళ కానీ రేపు కానీ పని అయితే కంప్లీట్ చేయాలి. ఇక ఎండాకాలమే కదా, మనకు పంట లేనప్పుడే కదా చేలో పని చేయించేది. ఇప్పుడైతే ఇంకా చూపించడానికి ఇంకా వచ్చినాం అనమాట. చూడటానికి బరాలు పెట్టేటోళ్ళు అయితే వస్తున్నారు. ఇదంతా ఖాళీగా పోతుంది ప్రతి సంవత్సరం కూడా. అంటే చెట్లు అవన్నీ ఉన్నాయి, మొత్తం తీపిచ్చినాం. అట్లా కనపడుతున్నాయి కదా చెట్లు. అట్లున్న బోర్డు మొత్తం నీట్గా చేయించినాం. కానీ కింద పరుపు బండ పడ్డది. మా అదృష్టం ఏందో ఏమో, ఒక పని అనుకుంటే ఒక పని అవుతుంది. బోర్డు బాగా చెప్పితే ఇది ఖాళీ ప్లేస్ మొత్తం ఇంకా పంట వేసుకోవచ్చు అనుకున్నాము. కానీ పరుపు బండ పడ్డది. ఇక పరుపు బండ తీయాలంటే బరాలు పెట్టేటోళ్ళే రావాలన్నమాట. ఈరోజు వస్తారంట, ఇంకా చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారని చెప్పేసి మేమైతే చేనుకి వచ్చినాం. ఇదంతా ఖాళీగానే ఉంది ఫ్రెండ్స్ ఇన్ని రోజులు కూడా. ఇప్పుడైతే పరుపు బండ అంతా పగలగొట్టాలి. ఇంకా ముందుకైతే మొత్తం లెవెల్గా వేసుకోవచ్చు. ఎకరం భూమిలో ఇంకా ఇంత మట్టికి ఖాళీగా పోతే ఏం పంట వస్తుంది చెప్పండి. చేతికి చాలా అంటే చాలా ప్లేస్ ఉందన్నమాట. ఇదంతా వేస్ట్గా పోతుంది ప్రతి సంవత్సరం కూడా. ఇంకా ఇప్పుడైతే చూసుకోవడానికి మనుషులు అయితే వస్తున్నారు. పరుపు బండి అయితే తీపియాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదంతా ఖాళీగా పోతుందన్నమాట. ఇదంతా చేపియాలి ఈరోజు. చూసుకోవడానికి అయితే చేనుకి వస్తున్నారు. అందుకే మేమైతే వచ్చినాం ఫ్రెండ్స్. మీరు అందరూ ఏం చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే చేనుకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. పరుపు బండి అయితే తీపిచ్చాక ఒకసారి ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి. ఇంకా చేను అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. పత్తి చేను, మొక్కజొన్న చేను ఒకటే అనమాట. మీరు ఇంకా కామెంట్ చేస్తున్నారు ఎన్ని ఎకరాలు ఉంది అక్క, మీ సొంతమేనా అది ఇదని కామెంట్ చేస్తున్నారు కదా. మాకు సొంతానికి వచ్చింది అయితే ఇంకా ఒక 5-6 కుంటలు తక్కువ, ఒక 2 ఎకరాలు ఉంటుంది అనమాట. మాకు ఎక్కువైతే లేదు. ఇంకా మాది మేమే చేసుకుంటాము, కౌలుకి అయితే చేయం, మా సొంతమే. ఇంకా మొక్కజొన్న వేసినాం. ఫస్ట్ అయితే పత్తి వేసినాం, తర్వాత ఇక మొక్కజొన్న వేసినాం. కొంచెం వరి పొలం అయితే ఉంది, అది కూడా చేసుకుంటాము. ఇంకా మాది మేమే వ్యవసాయం చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు అడుగుతున్నారు కదా, చెప్పేశాను. ఓకేనా మరి, బాయ్.